ఇంతకీ ప్రస్తుతం నడుస్తుంది కూటమి గవర్నమెంటా లేదంటే వైసీపీ పాత గవర్నమెంట్ అనధికారికంగా ఏమన్నా బ్యాక్ డోర్ నుంచి ఏమన్నా వాళ్ళకు కూడా ఏమన్నా ఛాన్స్ ఇచ్చారా? ఎందుకంటే అనధికారికంగా పొత్తులో ఉన్నారు కాబట్టి మోదీ గారితో ఏమన్నా వారిని కూడా ఏమన్నా అధికారంలో కలుపుకున్నారా? ఏం జరుగుతుంది? 4 రోజుల క్రితమేమో సిఐడికి సారీ ఫర్ మై లాంగ్వేజ్ దొబ్బులు పెట్టింది హైకోర్టు. ఈరోజు వచ్చేసేమో ఏకంగా టీటీడీకే అక్షంతలు చేసింది. ఏం జరుగుతుంది? కాదు, మీరు ప్రోయాక్టివ్గా ఉండాల్సిన చోట ఇలా కావాలని డిలే చేస్తున్నారని అంటే ఆ శ్రీనివాస్ అన్న అతను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ శ్రీనివాస్ అన్న అతను పబ్లిక్ అయ్యి బయటికి కనపడటం లేదు. కొంతమంది కన్సర్న్స్ కూడా వ్యక్తం చేశారు ఈ పరకామణి వ్యవహారం బయటకు వచ్చినప్పుడు. అసలు అతను ప్రాణానికే హాని ఉందని చెప్పేసి మరి అతని సంగతి ఏంటో తెలియదు. అతను ఒక వ్యక్తి డాలర్స్ని రోజువారీగా కొన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదని చెప్పేసి అలా చోరీ చేసుకుంటా వెళ్తుంటే ఆ ఒక్క వ్యక్తే చేస్తున్నాడా? మరి ఆ వ్యక్తే లోక్ అదాలత్లో రాజీ కుదుర్చుకొని 40 కోట్ల రూపాయలు వెనక్కి ఇచ్చాడంటే అతను అసలు 40 కోట్లే కొట్టేశాడా? ఎన్ని వందల కోట్లు కొట్టేశాడని కదా మనం వ్యక్తపరుస్తుంది. అంటే మనం ఇన్ ద సెన్స్ మేము కానీ మీడియా కానీ సామాన్య ప్రజలు కానీ భక్తులు కానీ అధికారులు ఉన్న మీరు కానీ అదేదో తేల్చకుండా ఈ రకంగా నిమ్మక నీరెత్తినట్లు కూర్చుంటుంటే రికార్డులు ఇచ్చేయమంటే చెయ్యరు. మళ్ళా హైకోర్టు చెప్పే వరకు అదేమంటే ఐజీ లేడంటారు. వినటానికి అసలు నమ్మశక్యంగా ఉందా? రెండోది ఈ రోజు వచ్చేసేసి టీటీడీ ఈవో ఇప్పటి వరకు కూడా కౌంటర్ దాఖలు చేయలేదు. కౌంటర్ దాఖలు చేయకపోతే 27వ తారీఖు వరకు టైం అడిగితే టైం ఇచ్చి రాకపోతే కనుక 20,000 ఫైన్ వేస్తారని చెప్పేసి. ఎందుకని ఈ పరిస్థితి వచ్చింది? ఏమన్నా మీరు కూడా ఏమన్నా ములాఖత్ అయిపోయారా అనే మాకు సందేహాలు వస్తున్నాయి. సార్ మీరే జగన్నాథ్ గారు. 24/7 సభ్యులకు మరియు ఈ డెబ్యూటీలో ఉన్న పెద్దలందరికీ కూడా తెలుసా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ తిరుపతి యొక్క ప్రాధాన్యత ఏమంటే ఒక్క రోజుకి తక్కువన్నా కూడా 3,500 బస్సులు వస్తున్నాయి. ఒక రోజుకి 21 ఫ్లైట్ వస్తుంది. ఒక రోజుకు 94 ట్రైన్లు వస్తున్నాయి. మినిమం ఒక రోజుకి 1,00,000 మంది జనాలు వెంకటేశ్వర స్వామి భక్తి భావాలతో గోవిందా గోవిందా అని నమ్మకంతో వస్తున్నారు. అదే విధంగా రాష్ట్రంలో కాకుండా దేశంలో ఉన్నటువంటి జనాలందరూ కూడా ఏకదాటిగా కన్నేసి చూస్తున్నారు. తిరుమలలో ఏం జరుగుతుంది అనే విధంగా దీనిపైన ప్రత్యేకంగా అందరూ కూడా నిఘా పెట్టిన విధంగా చర్య తీసుకుని భక్తులందరూ కూడా హిందువులు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఏం జరుగుతుంది కొండపైన అని ఆలోచన భావాలతో పడినారు. అయితే తిరుమలకు వచ్చే కొందకి అక్కడ ఉన్నటువంటి విధానం 10 విధాలుగా ఉంది. ఫస్ట్ హోంగార్డు, పోలీసు, అదే విధంగా విజిలెన్స్, ఐడి పార్టీ, సిపిసిఐడి, ఇంటెలిజెంట్, సిసిఎస్ ఇన్ని రకాల డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్ అయి పనిచేస్తున్నారు. అయితే ఇవన్నిటిని చూసుకుంటే ఏకచక్రాధిపతి లాగా ఇప్పుడు కాకుండా ఇంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళు కూర్చోబెట్టుకొని రాజుల కాలంలో జరిగినటువంటి విధానాలు పాటించారు. ఏ విధంగా పాటించారంటే నువ్వు తప్పు చేసినావా, నీకు ఇదే పనిష్మెంట్ అనే విధంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, కోర్టులు ఇవన్నీ కూడా పక్కన పెట్టి అలాగ చేశారు. దానిపైన చర్య తీసుకునే దానికి ఏం జరుగుతుంది అనే విధానం పైన ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎవరైతే కీలకంగా ఉన్నటువంటి డిప్యూఓలు అయితేనేమి, ఈఓలు అయితేనేమి, ఎల్డీసీలు అయితేనేమి, యూడీసీలు అయితేనేమి వీళ్ళందరూ పాతకపోయినారు. అంటే ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ కి అడుగులకు మొడుగులెత్తి వాళ్ళు ఆ కీలకమైనటువంటి పదవులు ఏవైతే ఉన్నాయో సిఆర్ఓ ఆఫీస్ అయితేనేమి, జేఈఓ ఆఫీస్ అయితేనేమి, టెంపుల్ పడికావలి ఇన్స్పెక్టర్ అయితేనేమి, అదే విధంగా పరకామణి ఇన్స్పెక్టర్ అయితేనేమి, ఇవన్నీ కీలకమైనటువంటి ప్లేసులు. ఆ ప్లేసుల్లో ఎవరు 10 ఏళ్ళ మినిమం 15 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. మొట్టమొదటిసారిగా వాళ్ళందరూ కూడా ఎలాగా తయారైనారంటే రేపు ఏ ప్రభుత్వం వస్తుందంటే ముందుగానే వాళ్ళందరినీ కూడా వాళ్ళ అడుగు జాడలకు మడుగులు ఎత్తుకుంటూ వాళ్ళు ఆ ప్లేస్కే వెళ్తున్నారు, అక్కడే ఉంటున్నారు. వీళ్ళందరినీ కూడా తవ్వితే తప్ప ఇవన్నీ బయట రావు. అందుకే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా వాళ్ళందరి పైన అప్ టు బాటం కింద నుంచి ఏం జరిగింది, ఇప్పుడు ఇందాక అన్నట్టుగా అది ఆ చేసినటువంటి ఒకరే చేశారా, ఇంకా కొంతమంది చేశారా, అతను ఎప్పటి నుంచి చేస్తాడో, అతను
ఇప్పటికే 40 కోట్లు అంటే 4-5 రకాల ప్రాపర్టీలు ఇచ్చా అంటే ఇంకా ఎన్ని ఉన్నాయి, ఇంకా ఈ వీళ్ళతో పాటు ఇంకెవరైనా ఉన్నారా? ఇవన్నీ కూడా చర్య తీసుకొని ఖచ్చితంగా తొందరలో ఇప్పుడు అతనికి వేసినటువంటి మొటక్కాయ ఈఓ గారికి వేసింది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు నిద్రలేసి ఇప్పుడు మేల్కొన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా తొందరలో 2 నుంచి 3-4 రోజుల్లోనే వాళ్ళు కూడా ఈ టీటీడీ బోర్డులో కూడా ఇది ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్నట్టు విషయం. అయితే అన్నదానంలో ఏదో గరిట పడిపోయిన విధంగా వాళ్ళైతే ఆ రోజు పిలిచి చెప్పేశారు. ఏమని చెప్పారు? వాళ్ళు లోక్ అదాలత్లో చేసిన విధానం పద్ధతి కాదు, దీని వెనకాల ఎంత కుట్రలు జరుగుతున్నాయి, ఏ విధంగా జరుగుతోంది. అయితే ఒక రోజుకి ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 కోట్లు, ఒక రోజుకి 4 కోట్ల రూపాయలు ఉండిలో వేస్తున్నారు భక్తులు. అంటే కేవలం ఉదాహరణగా ఒక చెన్నైలో ఉన్నటువంటి వ్యక్తి అతనికి ఉన్నటువంటి పొలంలో ఈ సంవత్సరం అంతా వచ్చే పొలంలో ఒక కయ్య దేవుడు కనిపెట్టి ఆ కష్టపడిన డబ్బులు గోవిందా గోవిందా అని పసుపు గుడ్డలు పెట్టుకొని నామాలు పెట్టుకొని అక్కడి నుంచి నడుచుకొని వచ్చి చేస్తున్నటువంటి డబ్బులు, చెమటకారినటువంటి డబ్బులు, భక్తి భావాలతో చేస్తున్నటువంటి డబ్బులు, అందరూ గోవిందా గోవిందా అనేస్తున్న డబ్బులు. అలాంటి డబ్బుల మీద ఏమి జరుగుతుందని ప్రజలు నేనేసిన డబ్బులు ఏమన్నా అన్యక్రాంతం అయిపోయిందని అందరూ భావిస్తున్నారు. కాబట్టి ప్రజల్లో ఉన్నటువంటి ప్రత్యేకంగా తిరుపతికి వస్తే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో రాష్ట్రంలోనే దేశంలోనే ఎక్కడా లేని విధంగా రైల్వే స్టేషన్లో దిగిన, మన బస్ స్టాండ్ లో దిగిన, మన దీంట్లో ఎయిర్పోర్ట్ లో దిగిన వాళ్ళందరినీ తిరిగి వెళ్లేంత వరకు ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళు ఉండిగిలో డబ్బులు వేసేటప్పుడు కావచ్చు, భోజనం తినేటప్పుడు కావచ్చు, డ్రైవింగ్ కావచ్చు, ప్రతి ఒక్క చోట సవ్యంగా శుభ్రంగా చూసుకునేది ఏదైనా ఉందంటే అది తిరుమల. అలాంటి తిరుమలలో ఇలాంటి జరిగింది కాబట్టి దీనిపైన ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టారు. దాంట్లో చర్య తీసుకొని అతి తొందరలో ఇది బోర్డు మీటింగ్ లో కూడా మాట్లాడారు. అదే విధంగా తిరుపతిలో ఉన్నటువంటి స్థానికులైతేనేమి వాళ్ళందరూ కూడా, భానుప్రకాష్ రెడ్డే కాదు చాలా మంది వ్యక్తులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళందరూ కూడా దీని చీకట్లోకి వెళ్ళిపోయిందని వెలుతురులోకి వెత్తి చూపించారు. అదే అన్ని రకాలమైనటువంటి ఈ రోజు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా దీన్ని ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టి ఏం జరుగుతుందో తిరుమల కూడా వాళ్ళందరూ కూడా సమయాభావాలు లేకపోయినా ఆ టయానికి ప్రజలకు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ పెద్ద విషయం అయింది. అది గోట్లో పోయేదానికి ఈరోజు గొడ్డలు ఎత్తుకున్నారు. ఏం జరిగింది ఇవన్నీ కూడా తోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపైన ఇన్వాల్వ్ అయ్యి అతి తొందరలో వాళ్ళందరినీ కూడా చూసుకుంటారు. కోర్టు అనేది ఏమైనా విలువ లేకుండా చేసినారు. వాళ్ళు కోర్టు అనేది ఎందుకు లేసారంటే ఇందుకు ముందు ఉన్నటువంటి చైర్మన్ గారు రాజు నేనే, మంత్రి నేనే అనే విధంగా చేశారు. అటు తిరుపతిలో అయితేనేమి, అటు కొండపైన అయితేనేమి ఖచ్చితంగా వాళ్ళదే రాజ్యం జరిగింది. ఉదాహరణ చెప్పాలంటే తిరుమలలో అట్లా పాపనాశంలో 130 తట్లు పెట్టారు అనధికారంగా. అదే విధంగా అన్నదానం దగ్గర అయితేనేమి, అదే చిలాతోరణం అయితేనేమి, చక్కల తీర్థం అయితేనేమి, అదే విధంగా బస్ స్టాండ్ నుంచి నడుచుకొని వచ్చే డిఎంబి రోడ్డు అనేవి మొత్తము 1800 తట్లు వాళ్ళు పెట్టారు. వాటి అన్నిటిపైన కూడా తొలగిస్తున్నారు. ఇప్పుడే 3-4 ప్లేసులు తొలగించారు. అదే విధంగా పారిస్ లో అయితే కూడా ఏమి ప్రభుత్వం అనుమతులు లేకపోయినా కింది నుంచి వెళ్లే ప్రతి నడకదారిలో కూడా దాదాపు 42 పెట్టారు. కాబట్టి ఇవన్నీ కూడా ఏం జరిగాయి, ఆ రోజులో ఉన్నటువంటి ప్రాధాన్యత చూశారంటే ఒకే ఒక నిదర్శనం, 4 మాడ వీధుల్లో నెయ్యికి ఉన్నటువంటి లడ్డూకు ఉన్నటువంటి ప్రాధాన్యత పోగొట్టారు. ఈ రోజు అంత చక్కగా జరిగింది. మన జరిగినటువంటి బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవలో ప్రజలందరూ వచ్చి ప్రశాంతతగా 3 లక్షల మంది వచ్చి అంత కిందకి దిగారంటే అది ఇప్పుడు ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ అనే చెప్పవాలి. సో మొత్తానికి ప్రక్షాళన చేసే కార్యక్రమంలో బిజీగా ఉన్నారు, కౌంటర్ వేయడానికి టైం లేదు, అంతే కదండి? రైట్, పోనీలేండి, ఆనెస్ట్ ఒప్పుకున్నారు.